హలో గైస్, వెల్కమ్ టు క్విక్ ఇన్ఫార్మ్ యూట్యూబ్ ఛానల్. జనవరి 11వ తారీఖున జరగబోయే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫస్ట్ ఓడిఐ మ్యాచెస్ పిచ్ రిపోర్ట్ ఇప్పుడు ఎలాగుందో చూద్దాం. వెన్యూ వచ్చేసరికి వడోదరా ఇంటర్నేషనల్ స్టేడియం కోటంబేలో జరగనుంది. ఈ వెన్యూ బ్యాటింగ్ కి బాగా సపోర్ట్ చేస్తుందండి. మంచి బౌన్స్ అలాగే మంచి పేస్ తో రావడం వలన మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంది. ఈ వెన్యూలో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్లయితే మంచి స్కోర్ కొట్టి మ్యాచ్ ని డిఫైన్ చేసుకునే అవకాశం ఉంది. ఈ వెన్యూలో యావరేజ్ స్కోర్ వచ్చేసరికి 278, హైయెస్ట్ స్కోర్ వచ్చేసరికి ఓడిఐ మ్యాచెస్ లో 387 ఉంది. అలాగే ఈ వెన్యూలో బౌలింగ్ ఎలాగుందో ఇప్పుడు చూద్దాం. ఇనిషియల్ గా మ్యాచ్ స్టార్టింగ్ లో స్పిన్నర్స్ కి బాగా బౌలింగ్ పడే అవకాశం ఉందండి. మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ పేసర్స్ కి బాగా బౌలింగ్ పడే అవకాశం ఉంది. వెదర్ కండిషన్ చూసుకున్నట్లయితే క్లియర్ అండ్ సన్నీ కండిషన్ ఉండే అవకాశం ఉంది. అలాగే డే టైం టెంపరేచర్ వచ్చేసరికి 29 డిగ్రీలు ఉండొచ్చు. నైట్ వచ్చేసరికి టెంపరేచర్ 19 డిగ్రీలు ఉండొచ్చు. వర్షం అయితే వచ్చే అవకాశం లేదండి. ఇండియాకి కీలకంగా మారున్న బ్యాటర్స్ ఎవరో చూద్దాం. విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ మరియు శ్రేయస్ అయ్యర్లు కీలకంగా మారనున్నారు. రీసెంట్ గా వచ్చిన ఓడిఐ స్క్వాడ్ లో ఎవరెవరిని ఫైనల్ గా ప్లేయింగ్ 11 లో ఆడిస్తారో వేచి చూద్దాం. గంభీర్ ఈసారైనా ప్లేయింగ్ 11 లో వేలు పెట్టి గెలవకుండా ఉంటే మనకు మంచి ప్లేయింగ్ 11 వచ్చే అవకాశం ఉంది. ఫైనల్ గా జనవరి 11వ తారీఖున జరగబోయే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ కి ఇండియాకి ఆల్ ది బెస్ట్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.